అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రి పురస్కరించుకొని మన యూట్యూబ్ ఛానల్‌లో దశమహావిద్యల గురించి నా శక్తి మేరకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నాకు విద్య నేర్పించిన మా గురువుగారికి అంకితం చేస్తున్నాను. చాలామంది గురువుల్లో దశమహావిద్యల గురించి, వారి యొక్క అభిప్రాయాల గురించి తెలియజేశారు. వారు సిద్ధి పొందిన విధానం బట్టి ఇది ఇలానే ఉంటుందని గ్యారంటీ ఏమీ ఉండదు. ఎవరి యొక్క శక్తి మేరకు వాళ్ళు దేవతలను ప్రసన్నం చేసుకుంటారు. ఇందులో చాలా పద్ధతులు కలవు. విద్య నేర్చుకున్న గురువు వారికి శిష్యులకు ఎలా అయితే తెలియజేస్తారో ఆ విధంగా వెళ్ళిపోతుంది. దీనికి ఆది, అంతం అని ఉండదు. ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క విద్య ఆధునిక కాలంలో కనుమరుగయ్యాయి. ఆ విద్యలో కొన్ని దశమహావిద్యలు. వీటి గురించి చెప్పేవాళ్ళే ఉన్నారు కానీ సాధన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులోనూ వామాచారం, దక్షిణాచారం అని కొన్ని పద్ధతులు కలవు. ఈ దశమహావిద్యలు మహాకాళి నుండి ప్రారంభమై కమలాత్మికాదేవితో ముగుస్తాయి. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి యొక్క స్వరూపాలే దశమహావిద్యలు. మహావిష్ణువు యొక్క నాభి నుండి ఆవిర్భవించిన వారు బ్రహ్మదేవుడు. వారి యొక్క భార్య సరస్వతీదేవి. లక్ష్మీదేవి యొక్క మరొక స్వరూపమే సరస్వతీదేవి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. విద్యాలక్ష్మి స్వరూపమే సరస్వతీదేవి. ఈ విద్యలు నది ప్రవాహం లాంటివి. ఎత్తు నుండి దిగువకి ఎలా ప్రవహిస్తుందో అలాగే గురువుల నుండి ఈ యొక్క విద్య ప్రవాహం శిష్యులకు వెళ్ళిపోతుంది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ఎంత దూరమో ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు అంతే దూరం. అలాగే ఆది నుండి అంతం ఎంత దూరమో అంతము నుండి ఆది కూడా అంతే దూరం కలదు. ఆది అంతం నుండి వచ్చినవే దశమహావిద్యలు. కావ్యగణపతి మహాముని గారు దశమహావిద్యల గురించి విరివిరిగా తెలియజేశారు. ఏ వేదము నుండి ఏ విద్యలు వచ్చాయో కూడా తెలియజేశారు. నేను కొంతకాలం క్రితం దశమహావిద్యల ప్రస్తావన గురించి కానీ, సాధన చేసే వారి గురించి కానీ దక్షిణ భారతంలో చాలా తక్కువ అని భావించాను. కానీ కొన్ని పరీక్షలు చేసినప్పుడు నాకు అనుభవంలో తెలిసాయి. దశమహావిద్య ఉపాసన అనేది చాలా కఠినంగా ఉంటుంది. వాటి యొక్క సంప్రదాయం అని విరివిరిగా ఉంటుంది. మనకు ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు 1% మాత్రమే బయటికి వస్తున్నాయి. 99% మరుగున పడిపోయింది. ఇందుకు చాలా కారణాలు కలవు. శివుడికి, విష్ణుమూర్తికి పూజలు చేసేవారు అధికంగా అయ్యారు. అందువల్ల దశమహావిద్యలు సాధన చేసేవారు చాలా తక్కువ మంది అయ్యారు. శ్రీ విద్య ఉపాసనలో లలితాదేవి, త్రిపుర సుందరి మొదలగు దేవతలకు మాత్రమే వాళ్ళు ప్రస్తావన చేశారు. మిగిలిన దేవతల ఆరాధన అనేది చేయకపోవడం వల్ల అవి మరుగున పడిపోయాయి. కొన్నిసార్లు వాళ్ళు శూద్ర దేవతలుగాను, కొన్నిసార్లు వామాచార దేవతగాను రకరకాలుగా చెప్తూ వచ్చారన్నమాట. అందువల్ల ఈ యొక్క దశమహావిద్యను సాధన చేసేవాళ్ళు తక్కువ అయ్యారు. రాజుల కాలం నుండి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, మహాశివుని దేవాలయాలు ఎక్కువగా అభివృద్ధి చేశారు. దశమహావిద్య దేవాలయాల్లో జరిగే పూజా విధానం వల్ల కూడా కనుమరుగైపోయింది. దశమహావిద్యలో వామాచారం ఉంటుందనేసి ప్రాచుర్యంలోకి వచ్చింది. జంతుబలి ఉంటుందని భయపడి ఈ సాధన చేసేవారు చాలామంది తక్కువయ్యారు. ఈ విద్య అంతా కూడా రాత్రిపూట ఎక్కువ చేస్తారు. ఉగ్రదేవతలుగా ప్రచారం చేస్తూ ఇప్పటికీ సమాజంలో మూఢనమ్మకం ఉంది. సమాజంలో మాకే గుప్తాధిపత్యం ఉండాలి అనేసి కొంతమంది ఈ యొక్క దశమహావిద్యల్ని ఆచరణకు నోచుకోకుండా చేశారు. సాధన చేసే వాళ్ళని మంత్రగాళ్ళుగా, తప్పు చేస్తున్న వారిగా సమాజంలో భయము మరియు భ్రమ కల్పించారు. శివుడు శ్మశానంలోనే ఉంటాడు కదా. శివుడికి భయపడి ప్రజలు మహాకాళి మరియు ఇతర దేవతామూర్తుల పేర్లు చెప్తే ఎందుకు భయపడుతున్నారు? మహాశివుడి యొక్క మరొక స్వరూపమే భైరవుడు. భైరవ స్వరూపం చూసినప్పుడు చాలామంది భయమేస్తుంది, కానీ పూజిస్తారు. కానీ కాళీ దేవతలను పూజిస్తే మాంత్రికులుగా అని అంటారు. శూద్ర దేవతలను పూజిస్తే అపచారం మరియు కీడు జరుగుతుందని అంటారు. లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నప్పుడు కొంతమందికి నెగటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందులో తప్పున్నదా?
నాకు తెలిసిన వాళ్ళకి లలిత సహస్రనామ పారాయణం చేసినప్పుడు నెగెటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. వారికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నేను వారిని పారాయణం చేయొద్దని చెప్పాను. కానీ ఎందుకంటే అన్ని మంత్రాలు అందరికీ పని చేయవు. కొన్ని మంత్రాలు కొందరికి మాత్రమే పనిచేస్తాయి. విద్య అనేది కాలంతో కలిసి ఉన్నది. సాత్విక దేవత ఆరాధన మరియు తాంత్రిక దేవత ఆరాధన చేసినప్పటికీ మనలో చెడుద్దేశంతో ఉండి చెడు ఫలితాలు ఇస్తాయి. ఇందుకు నేను ఉదాహరణ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దొంగతనాలు చేసిన వారు కానీ, మోసాలు చేసిన వారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దర్శనం చేసుకుంటున్న వాళ్ళకి దొరికిపోతారు లేదా పతనం అవుతారు. ఇలాగా నేను చాలామందిని చూశాను. తప్పు దేవత ఆరాధనలో లేదు, ప్రార్థన చేసే వారిని బట్టి ఉంటుంది. ఉదాహరణ మరొక సంఘటన చెప్తాను మీకు. మీరు తులసీదాస్ గారి పేరు వినే ఉంటారు. వారు రామచరిత మానస్ రచించారు. వారికి కూడా అఘోరాల మీద, నాగసాధుల మీద వ్యతిరేక భావం కలదు. వారి దగ్గరకు వచ్చిన స్త్రీకి సంతాన విషయంలో పని కాకపోతే ఆ విషయం తెలుసుకున్న ఒక సాధువు ఆమెకి సంతాన అనుగ్రహ ప్రాప్తిస్తారు. ఒకసారి తులసీదాస్ గారు ఆమెకు కలిగిన సంతానాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆమె జరిగిన విషయం చెబుతుంది. ఆ రోజు నుండి అఘోరాల మీద కానీ, నాగసాధుల మీద కానీ తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఏ దేవత, ఏ దేవుడు కూడా అకారణంగా ఒకరిని పతనం చేయడు. త్రైలింగ స్వామి వారు కూడా 300 సంవత్సరాలు జీవించారు మహాకాళి అనుగ్రహంతో. ఈ రోజులలో అది మనకు సాధ్యమవుతుందా? దశమహావిద్యల గురించి విరివిరిగా మనం ముందు వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్.